సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడే ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని ఆహార పదార్థాలను బంధు మహంతి భార్యకి ఇచ్చి వెళ్ళాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ నిరుపేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. తెల్లవారుజామైంది. జగన్నాథ దేవాలయ అర్చకులు మందిరం తలుపులు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుండగా అక్కడుండాల్సిన బంగారు పళ్ళెం కనిపించడం లేదు. నిమిషాల్లో ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు మహంతి దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకు తెలియజెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధు మహంతిని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏం మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో, ఓ కృష్ణ, నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా కన్నయ్య? నీవున్నావు కృష్ణ, ఇదంతా నీవు చూస్తున్నావు కదా కన్నయ్య అని జగన్నాథుడైన శ్రీకృష్ణుడితో అంటున్నాడు బంధు మహంతి. ఇంతలో అతని భార్య ఏడ్చుకుంటూ, ఆయన్ని కొట్టకండి, ఆయనకు ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ బంగారు పళ్ళెంలో నాకు ఆహారాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలము కాదు అని అంటున్నా వాళ్ళు పట్టించుకోలేదు. బంధువుని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు మహంతి భార్య సొమ్మసిల్లి పడిపోయింది. మరుసటి రోజు రాత్రి అయింది. పూరి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడే చెప్పాడు. తక్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్లి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు మహంతి భార్య గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు. వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్లి తాళాలను తీయించారు. ఆ తర్వాత ఆయన చేసిన పనిని చూసి అక్కడున్న వారు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఎందుకంటే ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటగాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్లుగా శాశ్వత హక్కులను కల్పించాడు. ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే గత 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. నమ్మక బాగుపడిన వారు లేరు, నమ్మి చెడిన వారు లేరు. ఈ బంధు మహంతి కథ ప్రతి ఒక్క భక్తుడికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.